శ్రీ గురుభ్యో నమః. శ్రీకృష్ణ గురుచరణ సన్నిధి అనే గ్రంథంలోని అంశాలను చెప్పుకుంటూ ఉన్నాము. అందులో భాగంగా గుంటూరులో అంతిమోపదేశము అనేటువంటి అధ్యాయములో మనము ఉన్నాము. పున్నయ్య శాస్త్రి గారు చెబుతూ ఉన్నారు, తన సర్వ సమభావమును అపార్థము చేసుకొని నిందించిన వారిని కూడా ప్రేమించిరి. మాస్టారు అపార్థం చేసుకొని నిందించిన వాళ్ళని కూడా ప్రేమించారటండి. కానీ తన నిర్యాణ పూర్వము వారు తమను కలిసి తర్కింప వేడినను వలదనిది. ఒక ఆయన చెలంగారి శిష్యుడు, మా ఊరి వాస్తవ్యుడు, మాస్టర్ గారిని కలువవలెనని నా ద్వారమున తన అభ్యర్థనను పంపెను. శ్రీవారు సున్నితముగా త్రోసిపుచ్చిరి. వారిపై ప్రేమ లేక కాదు, ఇక తనకు ఇట్టి వారితో తర్కించుట కన్నా ఆ సమయమున తన ప్రణాళికను తీర్చుకొనుట ప్రధానమని భావించుట వలన శ్రీవారు నాతో ఇట్లనిరి, ఇతడు వచ్చే జన్మకు నన్ను కలుస్తాడు, ఇప్పుడు కలిసే సమయము నాకు లేదు, ఈ జన్మకు కుదరదు. ఆ విధముగా అతనిని శ్రీవారు అనుగ్రహించుటయే జరిగినది. భవిష్యత్తులో ఎవరికైనను శ్రీవారి సాన్నిధ్యము ఎట్లు లభించునో వారే వాకృచ్చిరి. వారి మాటలలోనే చెప్పుకొందుము. మాస్టారి మాటల్లోనే చెప్తున్నారండి. మాస్టర్ అంటున్నారు, భాగవత రహస్య ప్రకాశము చదువుకునే చోట నేనుండుట నిశ్చయము. చూడండి, మనము చక్కగా రోజు భాగవత రహస్య ప్రకాశం చెప్పుకుంటున్నాం. మాస్టర్ ఏమంటున్నారండి, ఆ భాగవత రహస్య ప్రకాశం చదువుకునే చోట నేను ఉండుట నిశ్చయము అంటున్నారండి. దీనజన సేవతో పాటు దీనిని పాటింపవలెను. అట్టి సేవ చేయుచుండటలో తాను చేయుచున్నానన్న అనుభావము పెరుగవచ్చును. తోటి కార్యకర్తలతో అభిప్రాయ భేదములు కలుగవచ్చును. అంతర్యామిని దర్శించుటకు, తాను అంతర్యామి అగుటకు, ఆధ్యాత్మిక వికాసమునకు, సమిష్టి జీవనమునకు, ఎల్లరూ ఒకే ఆత్మగా బ్రతుకుటకు భాగవత రహస్య ప్రకాశము శ్రద్ధాభక్తులతో అనుదినము పఠించుట ఆవశ్యకము. చూడండి, మాస్టర్ ఎంత చక్కగా చెప్తూ ఉన్నారండి. మళ్ళీ చెప్పుకుందామండి ఈ వాక్యం. మనం రోజు చక్కగా భాగవత రహస్య ప్రకాశం చెప్పుకుంటున్నాము. మనం ఎంతో అదృష్టవంతులమండి. మాస్టర్ అనుగ్రహం మనందరి మీద చక్కగా ఉన్నది అని చెప్పటానికి ఈ ఒక్క నిదర్శనం చాలండి. అంతర్యామిని దర్శించుటకు, మళ్ళీ చెప్పుకుంటున్నామండి ఈ వాక్యాన్ని. అంతర్యామిని దర్శించుటకు, తాను అంతర్యామి అగుటకు, ఆధ్యాత్మిక వికాసమునకు, సమిష్టి జీవనమునకు, ఎల్లరూ ఒకే ఆత్మగా బ్రతుకుటకు భాగవత రహస్య ప్రకాశము శ్రద్ధాభక్తులతో అనుదినము పఠించుట ఆవశ్యకము. ఇది శ్రీవారి సాన్నిధ్యమును ప్రసాదించును. మన ద్వారమున సేవ కూడా బాగుగా జరుగును. మాస్టర్ గారి ఉద్బోధలు ఇంప్రెసివ్, అంటే ప్రభావ ముద్ర వేయునవి. మాస్టర్ గారి ఉద్బోధలు మన మీద ప్రభావ ముద్ర వేసేటువంటివి, అంటే ఇంప్రెసివ్ అంటున్నారు ఇంగ్లీష్లో. అట్లాగే ఇన్స్పైరింగ్ అంటే స్ఫూర్తిదాయకములు. అలాగే ఎన్చాంటింగ్, ఎన్చాంటింగ్ అంటే మంత్రముగ్ధులను గావించునవి. అలాగే ఇనిషియేటింగ్ అంటే దివ్యోపదేశములు. అట్లాగే మ్యాగ్నటైజింగ్ అంటే అయస్కాంతీకరణములు. శాస్త్రి గారి ఉద్బోధలు ఇలా ఉంటాయిటండి. పున్నయ్య శాస్త్రి గారు చెప్తూ ఉన్నారు. మళ్ళీ ఒక్కసారి వరుసలో చెప్పుకుందామండి. మాస్టర్ గారి ఉద్బోధలు ఎలా ఉంటాయి? ఇంప్రెసివ్, ఇన్స్పైరింగ్, ఎన్చాంటింగ్, ఇనిషియేటింగ్, మ్యాగ్నటైజింగ్. తెలుగులో వరుసగా చెప్పుకుందామండి. మాస్టర్ గారి ఉద్బోధలు ప్రభావ ముద్ర వేయునవి, స్ఫూర్తిదాయకములు, మంత్రముగ్ధులను గావించునవి, దివ్యోపదేశములు, అయస్కాంతీకరణములు అని అంటూ ఉన్నారు. ఇంకా చెప్తున్నారండి పున్నయ్య శాస్త్రి గారు, శ్రీవారు ఒకసారి ఆశీస్సులు అనగా ఇట్లు తెలిపిరి, మనమెవరము తోటివారిని ఆశీర్వదించుటకు? మీరు పెద్దలు మమ్ములను ఆశీర్వదింపుడని అడుగుట అడిగిన వారి వినయమును సూచించునే కానీ మన గొప్పతనమును కాదు. వినయము చూపుట అనగా
వినయము నేర్పుటయే. దేవుడే ఎల్లరను ఆశీర్వదించువాడు. మనము ఆశీర్వదించుట అనగా ఎదుటివారికి హితమును గూర్చమని దేవుని ప్రార్థించుటయే. ఇదియే మన కర్తవ్యము. తన ప్రణాళిక తెలంగాణ ప్రాంతమున అధికముగా అమలులో విస్తరించునని వారు నాకు తెలిపిరి. మాస్టర్ చెప్పారటండి, తెలంగాణ ప్రాంతమున అధికముగా అమలులో విస్తరిస్తుంది నా ప్రణాళిక అని మాస్టర్ చెప్పారటండి. ఇప్పుడు వారి జోస్యము ఫలించుట కానవచ్చుచున్నది. కారంపూడి నుండి ఒకసారి ఎడ్ల రామకృష్ణ అను యువకుడు కామెర్ల బారిన పడెను. ఇతడు వైద్యాలయమున సేవకుడు. అతడు సూటిగా విశాఖ వెళ్ళి మాస్టర్ గారిని కలిసెను. ఇంతకు పూర్వము వారిరువురి నడుమ పరిచయము లేదు. శ్రీవార అతని కనులను పరికించిరి. అందు ఎర్రని ద్రవము స్రవించుచున్నది. శ్రీవార అతనికి క్రోటాలస్ 200 ఒక మోతాదు ప్రసాదించిరి. అతడు మృత్యువు బారిన పడకుండా రక్షితుడై ఇప్పటికిని సురక్షితముగా ఉన్నాడు. శ్రీవారి మార్గము ఆల్ ఇంక్లూజివ్ అండ్ నాట్ ఎట్ ఆల్ ఎక్స్క్లూజివ్ అనగా ఎల్లరినీ, అన్ని మార్గముల వారిని, అన్ని కులమతముల వారిని, అన్ని వర్గముల వారిని, విభిన్న సిద్ధాంతవాదులను కలుపుకొని పోవునదే కానీ ఏ ఒక్కరిని మినహాయించున్నది కాదు. ఏ మార్గమును నిరసించని మార్గము వారిది. ఒకసారి వారు గురుపూజా వేదికపై ఉండి ఇట్లు సవినయముగా సదస్యులతో పలికిరి. మీరు నా పాదములకు నమస్కరించుచున్నారు, నాకు వినయము నేర్పుచున్నారు. నాకును మీ ఎల్లరి పాదములపై నా శిరస్సు తాకించి నమస్కరింపవలెనని ఉన్నది. కానీ దానికి మీరు అనుమతింపరని నేను ఎరుగుదును. కావున నా మనస్సులోనే ఇట్టి నమస్కారములు మీకు సమర్పించుకొనుచున్నాను అన్నారటండి మాస్టారు. గురువనగా ఇది. తన మంచితనమును కొందరు వారి మేలుకై వినియోగించుకొనుచుండుటను అనుమతించుట ప్రేమ పదము. ఒకసారి తెనాలికి 1981లో శ్రీవారు అరుగుదెంచి కార్యక్రమములను నిర్వహించుచున్న సందర్భమున శ్రీ ఆనందరావు సత్యనారాయణ గారను భక్తులు శ్రీవారిని, పూజ్యులు శ్రీ రామకోటయ్య గారిని తమ ఆతిథ్యము గైకొనుడని వేడిరి. నేను ఇంక కొందరు కూడా వారి కోరికపై వారింట ఆతిథ్యము గైకొంటిమి. భోజన మధ్యమున శ్రీ రామకోటయ్య గారికి, మాస్టర్ గారికి ఇట్లు సంభాషణ సాగినది. అంటే 1981లో మాస్టర్ గారికి, తాతగారికి మధ్య జరిగిన సంభాషణను పున్నయ్య శాస్త్రి గారు అందిస్తూ ఉన్నారండి. ప్రేమతత్వము అని పేరు పెట్టారు ఈ అధ్యాయానికి. ఆ ప్రేమతత్వము అనేటువంటి అధ్యాయంలోనికి మనము ప్రవేశిస్తూ ఉన్నాము, సంభాషణలోకి ప్రవేశిస్తూ ఉన్నామండి. ముందుగా తాతగారు అంటున్నారు, శ్రీ రామకోటయ్య తాతగారు మాస్టర్తో అంటున్నారు, మీకు ఎందరిపై ప్రేమ విస్తరించి ఉన్నది? దానికి మాస్టర్ గారు చెప్తున్నారండి, నాకు ఎవరిపైనను ప్రేమ లేదు. తాతగారు అంటున్నారు, అదేమీ? ప్రేమ లేకపోతే ఇన్ని వేల మందిని ఎట్లు సేవించుచున్నారు, వారి క్షేమమునకై తప్పించుచున్నారు? అప్పుడు మాస్టర్ గారు అన్నారు, నాకు ప్రేమ ఉన్నది, కానీ ఎవరిపైన అని ప్రత్యేకముగా లేదు. దానికి తాతగారు అంటున్నారండి, చాలా ఆనందముగా ఉన్నది, తమ ప్రేమ మహాప్రవాహము. అప్పుడు మాస్టర్ అంటున్నారు, అవును, అందెవరైనను మునగవచ్చును, స్నానము చేయవచ్చును, ఆచమించవచ్చును, మునిగి తేలవచ్చును, మునిగియే ఉండవచ్చును. మాస్టర్ గారి దివ్య ప్రేమ అను జ్యోతి నాకు మిరుమిట్లు గొలిపినది. పున్నయ్యశాస్త్రి గారు అంటున్నారండి, నేను అందు మునిగి తిని నేనును అట్లే కావలయునని అనిపించినది. వారిని ఇందులకై ఆశీర్వదింపుడని మనసులోనే ప్రార్థించి తిని. ప్రశ్న వేయు వారి రూపమునను ప్రత్యుత్తరమిచ్చు వారి రూపములోనూ ఉన్నది ప్రేమ రసప్రవాహము. మనకు తెలియుటకై తాతగారు మాస్టర్ గారిని ఇట్లు ప్రశ్నించిరని తోచినది. మాస్టర్ గారు
ఆధ్యాత్మిక వికాసమనగా ప్రేమ వికాసమే అని భావించిరి. దానికి క్రమశిక్షణ తోడ్పడును. ఉదాహరణకు వైద్యాలయమున సేవకు కానీ సభలో ప్రసంగమునకు కానీ సమయపాలనము ఆవశ్యకము. సమయపాలనము చేయనిచో ఇతరులకు అసౌకర్యము కలిగించిన వారము అగుదము. ఇట్లు ప్రేమ వికాసమునకు భగవద్ అనుభవ సాధనకు సమయపాలనము ఒక సాధనము. ఈ వాక్యం మళ్ళీ చెప్పుకుందామండి. ఇట్లు ప్రేమ వికాసమునకు భగవద్ అనుభవ సాధనకు సమయపాలనము ఒక సాధనము. నేను చేబ్రోలులో పనిచేయుచున్న కాలమున పూజ సత్సంగముల నెపమున ఒక్కొక్కసారి బడికి ఆలస్యముగా వెళ్ళుచుండెడివాడను. అప్పటి ప్రిన్సిపల్ గారు శ్రీ పోలూరి ఆంజనేయ ప్రసాద్ గారు నేను మాస్టర్ గారి అనుచరుడనని భావించి ఎన్నడూనూ నాపై కినుక వహింపలేదు. పైగా అతడి గుమాస్తా పూజ్యులు శ్రీ రాగం ఆంజనేయులు గారి బంధువు కావున వారిరువురును బడికి ఆలస్యముగా వచ్చినను అధిక్షేపింపలేదు. బడికి హాజరైనట్లు సంతకము పెట్టుటకు సహకరించిరి. నేను ఈ విషయము శ్రీవారితో ఎప్పుడునూ ప్రస్తావించనే లేదు. నేను చేబ్రోలు నుండి బదిలీ అయి కోరుకొండ సైనిక స్కూలులో చేరు ముందు శ్రీవారిని కలిసి తిని కదా. అప్పుడు వారు ఇట్లు నన్ను హెచ్చరించిరి. ఈ స్కూల్ ప్రిన్సిపల్ శ్రీ పిఏ ప్రసాద్ గారు కాదు నిన్ను మన్నించుటకు. నీవు ఆయన మంచితనమును దుర్వినియోగపరుచుకొంటివి. క్రమశిక్షణ సమయపాలన నీవు అభ్యాసము చేయవలసి ఉన్నది. ఇవి నీకు సహజములు కావలయును. ప్రేమను గురించి శ్రీవారు ఇంకొక సందర్భమున ఇట్లు వివరించిరి. శ్రీరాముడు శ్రీకృష్ణుడు శ్రీరామకృష్ణుడు మున్నగువారు ప్రేమగా జీవించిరి. అంటే ప్రేమతో జీవించారు అది కాదటండి, ప్రేమగా జీవించారట. ఇతరులలోనికి ప్రేమగా వ్యాపించిరి. వృషభము వలె పనిచేయుడనియు సింహము వలె జీవింపుడనియు ఉద్బోధించిరి. మాస్టర్ గారు ఒక విప్లవ యోగి, మానసిక సాంస్కృతిక విప్లవమును తెచ్చిన ప్రవక్త. ఆయనకు మొగమాటము లేదు. ధర్మమని తోచిన దానిని ఆచరించుటలో వ్యక్తులు ఎంత గొప్పవారైనను వారితో మొగపాట పడువారు కారు. ఒకసారి ఆంధ్ర విశ్వవిద్యాలయమున ఒక విప్లవ కవికి సన్మానము ఏర్పాటు చేయబడినది. మాస్టర్ గారికి వారి కవితా సౌందర్యముపై వారి ఉదాత్తాశయములపై గౌరవము లేకపోలేదు. కానీ ఆ కవిగారు మద్యపాన వ్యసనలోలురు. యూనివర్సిటీలోని కొందరు అధ్యాపకులు ఈ కవిగారి సన్మాన వ్యయమును కొరకై చందాలు వసూలు చేయసాగిరి. కొందరు అధ్యాపకులు ఇష్టము లేకున్నను మొగమాట పడి చందా ఇచ్చిరి. మాస్టర్ గారు ₹1 కూడా ఈయనని నిష్కర్షగా చెప్పిరి. వసూలు చేయవచ్చిన వారికి శ్రీవారికి ఇట్లు చర్చ సాగినది. అంటే వసూలు చేయవచ్చినటువంటి వాళ్ళు అధ్యాపకులు వాళ్ళు అంటున్నారండి మాస్టర్తో, మేము సన్మానము చేయదలిచిన కవి విప్లవ కవి, పేదల క్షేమము కొరకై కవిత్వము రచించెను అని అన్నారటండి. అప్పుడు మాస్టర్ అంటున్నారు, నేనును విప్లవమును కోరుచున్నాను, అది సాంస్కృతిక విప్లవము. ఆ కవిగారు పేదలకై కన్నీరు విడుచుచూ కవిత వ్రాసెను. నేను పేదలకు రోగార్తులకై ప్రతి నెల నా జీవితంలో కొంత భాగము ఖర్చు పెట్టుచున్నాను. అప్పుడు ఆ చందా అడగవచ్చిన అధ్యాపకులు అంటున్నారండి, పోనీ ₹5 ఇవ్వండి. అప్పుడు మాస్టర్ గారు అంటున్నారు, నాకు నచ్చినచో నాకు చేతనైనంత మేర చందా ఇచ్చేదను. ₹5 ఏం కర్మ, కానీ నాకు నచ్చలేదు కావున ₹1 కూడా ఇయ్యను. ఆ కవికి వచ్చిన ప్రతి పైసా అతని మద్యపానమునకు ఉపయోగపెట్టబడును. నేను ఖర్చు చేయు ప్రతి పైసా సద్వినియోగము కావలయును అన్నారటండి మాస్టారు. ఇక ఆ అధ్యాపకులు వెనుదిరగక తప్పలేదు. ఈ సన్నివేశము నుండి మనము నిజాయితీని నేర్పవలయును. ధర్మాచరణ విషయమై నిష్కర్షను అవలంబింపవలెను.
ఒకసారి ఒక అనుచరుడు శ్రీవారిని చేరి, నా గత చరిత్ర మీరు ఎరుగరు, చాలా తప్పులు చేసి తిని వానిని మీకిప్పుడు తెలియపరిచెదను. ఇవి తెలిసిన పిమ్మట కూడా మీరు నన్ను పూర్వము వలెనే ప్రేమింపగలరా అని అడిగెను. మాస్టర్ గారు ఇట్లు ప్రత్యుత్తరమొసగిరి, నీవు నీ గత చరిత్రను దోషములను నాకు తెలుపనక్కరలేదు. నాకు తెలుసు, కానీ నీ లోపములతో కూడిన నిన్ను నిండుగా ప్రేమింపగలను. ఇక ఆ వ్యక్తి శ్రీవారి అనురాగమునకు పొంగిపోయెను. మాస్టర్ గారు ఒకసారి హైదరాబాదు తెంచిన సందర్భమున వారిని స్తుతించుచు ఒకరు ఇట్లు పాట పాడసాగిరి. ఈకే గారిని చూశారా అనంటూ పాట పాడసాగట్టండి. శ్రీవారు వెంటనే ఆ గానమును ఆపించిరి. శ్రీరాముని వలె వారు వినయమూర్తి. నా మిత్రుడు శ్రీ సీతాపతిరావు యొక్క తమ్ముడు సూర్యం పెళ్లికి శ్రీవారు గుంటూరు వచ్చిరి. ఆ కళ్యాణమును చేయించుటకు నేనే పురోహితుని ఏర్పాటు చేసి తిని. నేను ఆ పెండ్లికి రాలేకపోయి తిని. తరువాత కొలది దినములకు శ్రీవారిని నేను కలుసుకొనుట జరిగినది. మాస్టర్ గారికి నాకు ఇట్లు సంభాషణ సాగినది. మాస్టర్ గారు అంటున్నారు, సీతాపతి తమ్ముని పెళ్లికి పంపిన పురోహితుడు చాలా బాగుగా శ్రద్ధగా శాస్త్రీయముగా పెళ్లి జరిపించాడు. అప్పుడు పుణ్యశాస్త్రి గారు అంటున్నారు, ఆ పురోహితుడు అపరకర్మలు చేయించుటలో కూడా సిద్ధహస్తుడేనండి అన్నారట. అప్పుడు మాస్టర్ గారు నవ్వుచు, అయితే ఈయన సవ్యసాచి అన్నమాట అన్నారటండి. పుణ్యశాస్త్రి గారు చెప్తున్నారు, నేను వారి హాస్యోక్తులకు కడుపుబ్బా నవ్వి తిని. మాస్టర్ గారు పరమ సహృదయులు. నేను బిఏ డిగ్రీ చదువుతున్న రోజులలో సెలవులలో లోకమాన్య తిలక్, శ్రీ అరవిందులపై వ్యాసములు ఒక పత్రికకు పంపితిని. అరవింద్రుని, రవీంద్రుని, శ్రీవారి వర్ణన విని ఈ పోలిక బాగున్నది అనిరి. ఒకసారి శ్రీ రమణమూర్తి గారు గురుపూజా వేదికపై త్యాగరాజస్వామి కీర్తనను గానము చేయుచు ఏలా నీ దయరాదు అని దీనముగా పాడసాగిరి. శ్రీవారు జోక్యము చేసుకొని, భగవంతుడు మనకు అత్యంత సన్నిహితుడు కావున దీనులపై ఇట్లు మొరవెట్ట పని లేదనియు, చనువుగా స్వామిని ఏలా నీదయ్యరాదని ప్రశ్నింపవలెననియు, ఇది ఏ త్యాగరాజస్వామి వారి భావమనియు తెలిపి సరిదిద్దిరి అనంటూ ఈ అధ్యాయాన్ని పూర్తి చేశారండి పున్నయ్యశాస్త్రి గారు. శ్రీవారు సర్వాంతర్యామి అనేటువంటి అధ్యాయంలోనికి మనము ప్రవేశిస్తూ ఉన్నాము. పున్నయ్యశాస్త్రి గారు చెబుతూ ఉన్నారు, మాస్టర్ గారి ప్రేమకు, సర్వాంతర్యామిత్వమునకు, సర్వజ్ఞతకు నిదర్శనమైన ఒక సన్నివేశమును ముచ్చటించుచున్నారు. ఒకసారి శ్రీవారు రైల్వే న్యూ కాలనీలోని శ్రీ రామాలయమునందు ఉపన్యసించుచుండిరి. ప్రసంగ మధ్యమున వారిట్లు పలికిరి, కొందరు పెద్దలు మొదటి భార్య మరణించిన తదుపరి వివాహ వయస్కుడైన కుమారుడుండగా రెండవ భార్యను వివాహము చేసుకొందురు. ఆమె మోజులో పడి కుమారుని పట్టించుకొనకుండును. కొన్నాళ్లకు ఆ కుమారుడు తండ్రి యొక్క నిర్లక్ష్యమును బాధ్యతారాహిత్యమును ఓర్వలేక ఏ మద్రాసుకో పారిపోయి అతను ఏదో చిన్న బడ్డీ హోటలులో సర్వరుగా కుదిరి పనిచేయుచుండును. కొన్నాళ్లకు తండ్రి పశ్చాత్తప్తుడై కొడుకు కోసము విలవిలలాడును. కానీ ఎంత యత్నించినను అతని ఆచూకీ తెలియక శోకములో పడును. మాస్టర్ గారు ఖచ్చితముగా ఈ కథను తెలుపుచున్న సమయములోనే రోడ్డుపైన ఒక పెద్ద మనిషి నడుచుచుండుటయు, శ్రీవారి మాటలు వినుటయు తటస్థించినది. ఈ కథ తనదే అని అతడు గ్రహించెను. తనతో ఎట్టి పూర్వ పరిచయము లేకున్నను తన సంగతి అంతయు పూసగుచ్చినట్లు ప్రకటించిన ఆ మహానుభావునకు తన కుమారుని ఆచూకీ తప్పక తెలిసి ఉండును అనిపించినది. సభ పూర్తియగు వరకు అతడు వేచి ఉండెను.
సదస్యులెల్లరూ సభను వీడిన తదుపరి ఈతడు ఏకాంతమున శ్రీవారి చరణములపై మోకరిల్లెను. అంజలి ఘటించి తన పశ్చాత్తాపమును మనసారా ప్రకటించి తన కుమారుని ఆచూకీ తెలుపుడనియు తాను తప్పక వెనువెంటనే అతనిని కలిసి ఇంటికి తెచ్చి చక్కగా చూసుకొందుననియు సవినయముగా వాగ్దానము చేసెను. మాస్టర్ గారు కరుణాంతరంగులు కదా. మద్రాసులో ఫలానా పేటలో, ఫలానా వీధిలో, ఫలానా హోటలులో అతని కుమారుడు సర్వర్గా పనిచేయుచున్నాడని అతనికి వెల్లడించిరి. కుమారుని ఎడల కర్తవ్యమును సరిగా నిర్వహించమని అతనికి ఉద్బోధించి ఆశ్వాసించి వీడుకొలిపిరి. ఆ పెద్ద మనిషి ఎంతయో కృతజ్ఞతతో శ్రీవారి చరణారవిందములకు మరలా మరలా ప్రణమిళ్ళి కర్తవ్యోన్ముఖుడయ్యను అని పున్నయ్యశాస్త్రి గారు ఆ సన్నివేశాన్ని చక్కగా చెప్పారండి. ఇంకా చెప్తున్నారు, ఇట్టిదే ఒక సంఘటన మాస్టర్ గారి భూప్రదక్షిణ యాత్రలో జరిగినది. వారు పునర్జన్మ సిద్ధాంతముపై ఉపన్యసించుచుండగా ఒక సదస్యునకు జన్మలు ఉన్నవా అను శంక కలిగెను. మాస్టర్ గారు అతని మనసులో కలిగిన శంకను ఎరిగి అతనికి పూర్వజన్మ జ్ఞానమును ప్రసాదించిరి. అతడు ఆవలకు చని పూర్వజన్మలోని తన భార్యను గుర్తించి ఆమె ప్రస్తుత జన్మలోని తన భర్తతో కలిసి ఉండుటను గమనించి కోపోద్రిక్తుడాయను. కానీ భంగపాటు తప్పదు కదా. మాస్టర్ గారు వెంటనే అతనిలో పూర్వజన్మ స్మృతిని తొలగించిరి. అతడు స్వస్థుడాయను. మాస్టర్ గారి సన్నిధిని ఆశ్రయించెను. అతని సందేహము ఇట్లు శ్రీవారు తన చమత్కార క్రీడతో నివారించిరి. ఇట్టి సంఘటనలు షిరిడీ సాయిబాబా వారి జీవితమున మనకు కానవచ్చును. ఒకసారి మాస్టర్ గారు మహారాష్ట్రలో కొన్నాళ్ళు బ్రహ్మ విద్యా ప్రసంగములు గావించిరి. వారి ప్రసంగములకు ముగ్ధుడైన ఒక భక్తుడు వారిని తమ గురువగు భక్తరాజ్ మహారాజ్ గారి వద్దకు కొని వెళ్ళెను. శ్రీ భక్తరాజ్ మహారాజ్ గారు ఓంకారేశ్వర క్షేత్ర సమీపమున గల మోర్టకా అను గ్రామమున ఆశ్రమమున వసించుచుండిరి. ఈయన గురువు మహాయోగియగు శ్రీ అమృతానంద సరస్వతి స్వామివారు. భక్తరాజ్ మహారాజ్ గారు మహాభాగవతోత్తములు. వారికి వేల మంది అనుచరులు కలరు. శ్రీవారు వీరి ఆ ఆశ్రమమునకు గల ఒక పెద్ద పలకరాతిపై పరస్పరాభిముఖులై ఆసీనులైరి. 7 గంటల పాటు వారు ఒకరినొకరు పలకరించుకొనలేదు. వారి నడుమ మౌనము రాజ్యమేలెను. ఇక శ్రీవారు వీడ్కోలు గైకొను సందర్భమున ఒక మాటు ఇరువురును సంభాషించుకొనుట జరిగినది. భక్తరాజ్ మహారాజ్ గారి అనుచరులు మాస్టర్ గారు మహనీయులని భావించి గౌరవించిరి. మాస్టర్ గారి దేహత్యాగానంతరము శ్రీమాన్ అనంతకృష్ణ గారితో కలిసి నేను కొందరు భక్తులు మోర్టకా వెళ్ళి శ్రీ మహారాజ్ గారిని దర్శించితిమి. అప్పుడు ఒక వింత దృశ్యము నాకు కానవచ్చినది. ఒక రాతి పలక పొడవైనది ఆశ్రమమున కలదు. ఒక్కరునూ దానిపై ఆసీనులగుటలేదు. శ్రీ మహారాజ్ గారు కూడా ఆ బండకు క్రింద కూర్చుండి ఎందరో భక్తులు గంటల కొలది ధ్యానములో నిమగ్నులైరి. నేను శ్రీ మహారాజ్ గారిని ఈ వింత విషయమై ప్రశ్నింపగా వారే ఇట్లు నాకు స్పష్టము చేసిరి. ఈ రాతి పలక పైననే మాస్టర్ ఈకే గారు నేను కొన్ని గంటల పాటు ఆసీనులమైతిమి. మాస్టర్ గారు అవతారమూర్తులనియు అంతటి మహనీయుని స్పర్శతో పునీతమైన ఆ బండపై ఎవరునూ కూర్చుండరాదనియు దానికి సమీపమున క్రింద కూర్చుండి ధ్యానమున ఉన్నచో మాస్టర్ గారి దివ్య సాన్నిధ్య మాధుర్యమున మీరు ఓలలాడుదురనియు పరమ పవిత్రత ఆధ్యాత్మికమగు శీఘ్ర వికాసము మీకు కలుగుననియు నేనే ఇచ్చటి భక్తులకు ఉద్బోధించి తిని అని అన్నారటండి భక్తరాజ్ మహారాజ్ గారు.
అప్పటి నుండి ఇచ్చటికి వచ్చు ఏ భక్తుడైనను ఇట్లు ఈ బండకు సమీపమున క్రింద కూర్చుండి ఈకే గారి సాన్నిధ్య మాధుర్యమును అనుభవించుచున్నాడు. ఆపై నేను ధ్యాన నిమగ్నులైన కొందరు భక్తులను కలిసి తిని వారు ఇట్లు సెలవిచ్చిరి. పున్నయ్యశాస్త్రి గారు ధ్యాన నిమగ్నులైన కొందరు భక్తులను కలిసి అడిగారటండి. అప్పుడు వాళ్ళు చెప్పారట, ఈ బండ మాస్టర్ గారి చరణ స్పర్శచే పునీతమైనది. ఇప్పటికి వారు దానిపై ధ్యానగోచరులగుచున్నారు. ఈ బండయే మాస్టర్ గారి దివ్య రూపముగా మాకు భాషించుచున్నది. కావున దానికి అనుదినము శిరస నమస్కరించుచున్నాము. వారిని చూచి మనము గురుభక్తిని నేర్చుకొనవలసి ఉన్నది. పున్నయ్యశాస్త్రి గారు అంటున్నారండి, వారిని చూచి మనము గురుభక్తిని నేర్చుకొనవలసి ఉన్నది. అతి పరిచయాదవజ్ఞ అను ఒక సామెత సంస్కృతమున కలదు. మనకు శ్రీవారితో భౌతిక పరిచయము ఎక్కువగా ఉండుట వలన వారిని గూర్చిన గౌరవము తగ్గి మనము జారిపడు అవకాశం ఉన్నది. దగ్గరల్ దూరాలన్నవి మనకే గాని ఆయనకు లేవు. శ్రీ భక్తరాజ మహారాజ్ గారి ఆశ్రమ భక్తులు మాస్టర్ గారికి దగ్గరివారు. ఆ భక్తుల హృదయములలో శ్రీవారు ప్రత్యక్ష పరంజ్యోతి అయి ప్రకాశించుచున్నారు అని అంటూ పున్నయ్యశాస్త్రి గారు ఈ అధ్యాయాన్ని పూర్తి చేశారండి. ఆ తర్వాతి అధ్యాయము వెలుగులో జీవనము అనేటువంటి అధ్యాయము. ఈ అధ్యాయంలోనికి రేపటి రోజున మనము ప్రవేశిస్తాము అని సవినయంగా మనవి చేసుకుంటూ స్వస్తి వాసుదేవ.